నమస్కారం అండి. నమస్కారం. నా పేరు రుక్మారావు. బేఆర్ఎస్ఎంఎస్లో టీఎంగా వర్క్ చేస్తున్నాను. మీ పేరు? రమేష్. ఊరు? పెదరాజుపల్లి. పెదరాజుపల్లి. ఓకే, మీరు ఏ రకం పెట్టారు విత్తనం? అతిదోష పెట్టినాం. అష్టోష్ పెట్టారు. ఎన్ని ఎకరాలలో? 1.5 ఎకరా. ఓకే, 1.5 ఎకరాలలో. ఇప్పటికి ఒక కోత అయిందా? ఒక కోత అయింది. ఎన్ని బాక్సులు అయినాయి? 120 బాక్స్ అయింది. 120 బాక్సులు. ఇప్పుడు రెండో కోతకి ఇలా ఉంది క్రాప్. బాగానే ఉంది. బాగానే ఉంది. మీకు ఏ రకంగా బాగుంది దీంట్లో? ఏ రకంగా అంటే ఆకు బాగా వస్తుంది. ఓకే, కాయ గట్టి వచ్చింది. చైనింగ్ ఇంకా ఇప్పుడు కనపడదు. చైనింగ్ వీటికి ఇక్కడ కనపడేది. కాయ గట్టితనం కానీ గట్టి బాగా గట్టి ఉంది. కాయ గట్టి ఉంది. ఓకే, కాయల పట్టం కానీ 4-5 గుత్తికి ఎన్ని పడుతున్నాయి? గుత్తికి 5-6 పడుతున్నాయి. 5-6 పడుతున్నాయి. ఓకే, ఇప్పుడు మొన్న తీసుకెళ్లారు కదా మార్కెట్కి, మంచి ప్రైస్ వచ్చిందా? మార్కెట్లో తీసుకున్నారా కొనేవాళ్ళు? ఈ పొద్దు తెలుస్తుంది. ఈ పొద్దు తెలుస్తుంది. ఓకే, ఇంకా దీంట్లో ఎక్కడైనా వైరస్ కానీ ఏదైనా కానీ ఏం లేదు కదా? వైరస్ లేదు. ఓకే, వైరస్ అయితే లేదు. లేదు. ఇంత వర్షాలు పడ్డప్పుడు కూడా మనకి ఏంటంటే కాయ మీద మచ్చ కానీ మచ్చ లేదు, కాయ కుళ్ళుడు కానీ ఏమైనా కనిపించిందా? లేదు. లేదు. ఎందుకంటే మనకి గత 10 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఈ 10 రోజులలో కూడా మనకి ఎక్కడ కూడా మన కాయ కూడా మీరు చూసుకుంటే కూడా మనకి ఎక్కడ కూడా మచ్చలేదు. మచ్చలేదు. కాయ కూడా కుళ్ళిపోలేదు ఇంత వర్షానికి కూడా. లేదు. కాయ గట్టితనం కూడా బాగుంది. ఈ రకం అయితే మీకు నచ్చింది కదా? నచ్చింది. ఓకే, మళ్ళీ వేస్తారు కదా ఇది? ఇలా. ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.